అనుకుంటా నువ్వు బయట స్వరంగా నిన్నావంటే ఆ స్వరం పోలికే చూపిస్తా ఉంటావు దేవుడు కదా. ఆమేన్, హల్లెలూయా. అందుకని సంఘమునకు వెలుచు మరి ఒక ఖచ్చితమైన సంఘ సభ్యునిగా ఉంటే అది సరిపోతుంది అనే కాడు ఉంటావంట. సంఘంలోకి వెళ్ళిపోతే చాలు, అక్కడ ఒక సభగా నన్ను వేరుపరుచుకోవడం, అది పోయి చూపించేసి ఆ పని కార్యక్రమం అయిపోతే వెళ్ళిపోతే చాలు, ఇంక నన్ను నా జోలికి ఎవరు అనే విధంగా మారిపోతావు అంటారు. సభుడుగా ఉంటావు అంటే దానికి పెట్టుకుంటాడు కదా దేవుడు, ఆ టయానికి వస్తావు, ఆ సభుడుగా ఆన్సర్ చేసి వెళ్ళిపోతావు అంటావు. కానీ స్వరాలు మాత్రం వినవు, దేవుడి స్వరాన్ని మాత్రం వినవు. ఎందుకంటే నువ్వు ఇంకా దేవుడికి ఇంకా భారీగా అనేది నీకు ఇష్టం లేదంట. ఇప్పుడు అవ్వ అలాగే అన్నది, అక్కడ అందరికేమో భారీగా అనిపించేసుకున్నది. ఆదాం కూడా అందరికి చెప్పేశాడు, ఆ వృక్షాలు కూడా భార్య అన్ని నన్నాయి, కానీ ఈమె మాత్రము ఇంకా ఆదాముకు నేను భార్యని కాదు అనే కాదు ఈమె ఉన్నాడు. ఎందుకు ఆ స్థితిలో ఉన్నదంటే ఈమె బయట స్వరం వినేసింది. ఈ స్వరం విన్నది కాబట్టి ఆయనకి నేను నీకు ఇంకా భార్యని కాదు అనే కాదు ఈమె అనుకుంటా ఉంది. హల్లెలూయా. ఈ రోజు ఈ అంత్య కాలములలో ఈ దినాలలో ఈ వధువులో ఉంటున్న నీవైనా నేనైనా ఈ దేవుని స్వరాన్ని వినుకోకుండా ఉన్నామంటే మనం కూడా అదే పోలికలో చూపిస్తా ఉంటాం మనం. ప్రైస్ లార్డ్. టయానికి ఇదేనా మరి ఖచ్చితంగా సంఘం సభ్యునిగా ఉంటే అది సరిపోతుంది అని అనుకుందరు. ఆ పాదో టయానికి దేవుడిచ్చిన పని చేసుకొని వెళ్ళిపోతే చాలు, వాళ్ళందరూ వచ్చాడు కరెక్ట్ పని చేసుకొని వెళ్ళిపోయారు అనుకుంటా అంటారు చాలు. స్వరం మాత్రం మనకొద్దు. అవన్నీ పట్టించుకోదు కదా సంఘంలో ఉన్న వాళ్ళు అవన్నీ చూడరు కదా. వచ్చారు, వాక్యం విన్నారా వినలేదా అని సంఘం చూడదు, నీ యొక్క సిద్ధాంతాన్ని చూస్తూ ఉంటుంది. ఆ బలహీనతను కనుక్కొని ఆ బలహీన బట్టి చేసుకుంటూ వెళ్తా ఉంటావు అన్నమాట. దేవుడి స్వరాన్ని ఎన్నుకోకుండా ఉన్నావంటే. కానీ పావు సంఘాన్ని విడిచిపెట్టేమో పావు ఆ శాఖ స్వరాన్ని ఇంకా వింటా సంఘానికి చూపిస్తూ ఉన్నదంట అవ్వక్కడ. ఈ కాలంలో కూడా అటువంటి ఆత్మ గల్ల వాళ్ళు అలాగే చేస్తున్నారని ప్రవక్త అంటున్నాడు. ఒకవేళ అటు ఉన్నావేమో పరీక్షించుకో. తెలుసు అంటే నీకు మాత్రం తెలుసు, దేవుడికి మాత్రమే తెలుసు. నువ్వు అక్కడ ఏం చేసేది దేవుడికి మాత్రం తెలుసు, వినేది వినండి. పక్క వారికి ఎవరికి తెలియదు. పక్క వారికి తెలిసేది ఏంటంటే ఒక సబురాలుగా ఉన్నావా, సబుడుగా ఉన్నావా, అది చేస్తున్నావా చేయలేదా, అది మాత్రమే తెలుసు వాళ్ళకి. అందుకని ఆ బలిగిన పట్టుకొని వస్తావంట. ఆ బలిగిన పట్టుకొని వచ్చి అంత వారికి చేసుకొని వెళ్ళిపోతా ఉంటాడు. అప్పుడు వాళ్ళేమనుకుంటారు, ఆ మంచివాడు, ఆ మంచి అని దేవుడి పనులు కరెక్ట్ గా ఉన్నారు అని అనుకుంటా ఉంటారంట. కానీ స్వరాన్ని వింటున్నారా చరాన్ని వింటున్నారా అని మాత్రం వాళ్ళకి తెలియదు. అక్కడేనంట మోసపోయేది వారు కూడా. ప్రైస్ లార్డ్. హల్లెలూయా. అలాగ మోసం చేసేసాడు సర్పం అవ్వని. ఈరోజు అలాగే మోసం చేసేస్తున్నది శాఖ మనల్ని. మనం లోబడకూడదు దానికి. ఆమేన్. ఆ బయట స్వరాలకు మనం లోబడకూడదు. మనం లోబడే స్వరానికి మన కాడున్న స్వరమే, అదే దేవుడి స్వరం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సరిపోతుంది అని వారు అనుకుంటారు. వారికైతే భూమిపై ఒక విశ్వాసి కలిగి ఉన్న అతి దగ్గర సంబంధము సంఘము. ఎవరికైతే విశ్వాసికైతే విశ్వాసి కలిగి ఉన్న అతి దగ్గర సంబంధం ఎవరంట? సంఘం. విశ్వాసికి అతి దగ్గరగా ఉండే సంబంధం ఎవరంటే తెలిసిన సంఘమే. సంఘం మాత్రమేనంట విశ్వాసికి అతి దగ్గర బంధు. అదవుతున్నదా? వాళ్ళు మా దగ్గర బంధువులు అంటుంటా. వాళ్ళు ఎవరు? వాళ్ళు మా దూర బంధువులు. వీళ్ళు మాకు దగ్గర అంతా ఒకటి అంటుంటా. విశ్వాసికి అయితే ఆమె సంఘము చాలా దగ్గర బంధువు అంటే సంఘం. ఆమె కానీ విశ్వాసకైతే అదేనా ఈ భూమి పైన ఒక విశ్వాసిని కలిగి ఉన్న అతి దగ్గర సంబంధం ఎవరంటే సంఘం మాత్రమే. ఈ భూమి మీద ఉంటున్న విశ్వాసికి అతి దగ్గర బంధువు ఎవరంటే సంఘం అంతా. హల్లెలూయా.
కానీ విశ్వాసకైతే, ఒక నిజమైన విశ్వాసకైతే, ఇందాక చెప్పింది నామకర్త విశ్వాసి, కానీ ఇక్కడ నిజమైన విశ్వాసి. ఇప్పుడు బైబిల్లో యేసుక్రీస్తు ఉన్నాడు, బరో యేసు ఉన్నాడు, ఇద్దరున్నారు యేసు ప్రభులు బైబిల్లో. కొత్త వాళ్ళకి ముందు స్టార్టింగ్ చెప్పాల్సింది ఇదే. యేసు ప్రభు నమ్ముకుంటావా అని అంటాం, వాళ్ళేమనుకుంటారు, ఇదే యేసు ప్రభు అని అనుకుంటారు. కానీ యేసు ప్రభులు ఇద్దరున్నారు. ఒక యేసు ప్రభు బరో యేసు, ఒక యేసు యేసుక్రీస్తు అయినాడు. యేసుక్రీస్తు ఎవరైనారంటే ఒరిజినల్ అయినాడు, బరో యేసు ఎవరంటే డూప్లికేట్ అయినాడు. కొత్త వాళ్ళకి అలా చెప్పాలంటే వర్తమానం. యేసుప్రభు అనగానే అందరికి యేసుప్రభు తెలుసు, కానీ అక్కడ రెండు రకాలుగా ఉన్నారు. ఒకటి జెరాక్స్ ఉన్నది, ఒకటి ఒరిజినల్ ఉన్నది. మీ కాడ ఆధార్ కార్డు ఉన్నదా? ఉందయ్యా. ఉందమ్మా. జెరాక్స్ ఇస్తారా, ఒరిజినల్ ఇస్తారా? ఎవరైనా అడిగితే ఏం దాని ఇచ్చి వచ్చు కదా ఒరిజినల్. వాళ్ళకి ఏం చెప్పాలంటే జెరాక్సే నిజమైన క్రీస్తు, దాన్ని నువ్వు పట్టుకోవాలి. డూప్లికేట్ ను పట్టుకోకూడదు, అది తిరుగుతా ఉంటది. అది ఒకవేళ డూప్లికేట్ కన్నా పట్టుకున్నావు అనుకో, నువ్వు ఒక దగ్గర ఉండవు, తిరుగుతా ఉంటావు. జెరాక్స్ ఒక దగ్గర ఉంటుందా? ఈ ఆఫీస్కి ఆ ఆఫీస్కి ఆడికి ఏదో ఒక రోజు చినిగిపోద్ది. ఏదో ఒక రోజు ఆ చేతిలో పడి, ఈ చేతిలో పడి, ఆఫీసులో పడి, ఈ ఆఫీసులో పడి, ఆడబడి ఏడబడి చినిగిపోతే ఏడో దగ్గర పోద్ది. మళ్ళీ ఎక్కడికి రావాలి? జెరాక్స్ కావాలంటే మళ్ళీ ఒరిజినల్ కాడికే రావాలి. హల్లెలూయా. ఆ నిజమైన విశ్వాస అయితే దగ్గర సంబంధము పరిశుద్ధాత్మే. హల్లెలూయా. నిజమైన విశ్వాసకైతే అతి దగ్గర సంబంధం ఎవరంట? పరిశుద్ధాత్మ. విశ్వాసకైతే దగ్గర సంబంధం ఎవరంట? సంఘం. ఆమె సంఘం ఎవరు మాట వింటా ఉంటది అంటే శాఖ మాట వింటా ఉంటది. నిజమైన విశ్వాసం అయితే ఎవరు మాట వింటా ఉంటది? పరిశుద్ధాత్మ మాట వింటా ఉంటది. ఆ నిజమైన విశ్వాసే వధువు. ఆ నామకర్త విశ్వాసే సంఘ శాఖ. సంఘ శాఖలో విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది, పట్టుదల ఉన్నది, కానీ క్రియ లేదు. క్రియ అంటే పరిశుద్ధాత్మ లేదు. మళ్ళీ వర్తమానములో క్రియ ఉన్నది, పరిశుద్ధాత్మ ఉన్నది, విశ్వాసము లేదు, నమ్మకము లేదు. ఇప్పుడు అవ్వకే ఏదోనలో విశ్వాసము లేదు, నమ్మకము లేదు, అందుకే ఆమె నాశనం అయిపోయింది. ఈరోజు వర్తమానంలో ఉంటున్న కొంతమంది విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు వాళ్ళకి, కానీ పరిశుద్ధాత్మ ఏ టైం నువ్వు అనుకున్నప్పుడల్లా కార్యం చేస్తే అతి దగ్గరగా ఉన్నది పరిశుద్ధాత్మ. కానీ దాన్ని నమ్మే ధైర్యం కావాలి, దాన్ని పొందుకునే ధైర్యం కావాలి. అది వధువులో ఉండదంట. అది ఎవరికైతే ఉంటదంటే నిజమైన విశ్వాసకైతే ఉంటదంట. సంబంధము పరిశుద్ధ ఆత్మే, దేవుని వాక్యము మాత్రమేనంట నిజమైన విశ్వాసకైతే. ఇంకేది ఎందంట, ఇంకేది చూడదంట. రాట పరిశుద్ధాత్మను చూస్తుంది, వాక్యాన్ని వింటా ఉంటారు. పరిశుద్ధాత్మ ఆమె వాక్యం ఎవరు? క్రీస్తు. హల్లెలూయా. బలిపీఠం కాడికి వస్తుంది, తన బాధలంతా బలిపీఠానికి చెప్పుకుంటాడు. అప్పుడు ఎదురు చూస్తుంది వాక్యాన్ని, నాతో ఏం మాట్లాడతాడు బలిపీఠం మీద వచ్చేది. హల్లెలూయా. వధువు అయితే అది చూస్తుంది. నిజమైన విశ్వాసం అయితే, నామకర్త విశ్వాసం అయితే బలిపీఠం కాదు కదా, అసలు బలిపీఠం కాడికి కూడా రారంట. నామకర్త విశ్వాసులు అయితే బలిపీఠం కాడికి కూడా రారంట. అసలు నిజమైన విశ్వాస బలిపీఠం కాడికి వచ్చి మోకరించి బలిపీఠం తాకి అక్కడ చేతులు పెట్టి, ఎక్కడ బలిపీఠం కాడ 2 చేతులు పెట్టి ప్రార్థన చేసి వెళ్ళొద్దంట. నిజమైన విశ్వాసం అయితే అసలు పాదంట కూర్చుంటుందంట అక్కడే. హల్లెలూయా. నిజమైన విశ్వాసం అయితే బలిపీఠం కాడికి వచ్చి చేతులు పెట్టి ప్రార్థన చేసి, 8 గంటలకి మనకి స్టార్టింగ్ ఉదయాన 10కి 9:30 వస్తుందంట. అర్ధ గంట సేపు చేసుకుంటే ప్రార్థన. నిజమైన విశ్వాసం తన బాధలు, తన ఇంట్లో బాధలు, హింసలు మొత్తం చెప్పుకుంటదంట. ఇక్కడ వచ్చి తన స్థానంలో పోయి కూర్చొని ఎదురు చూస్తూ ఉంటదంట స్వరాన్ని. అంటే ఆయనకి కావాల్సింది పరిశుద్ధాత్మ వాక్యమే, ఇతర స్వరాలు వద్దంట ఆమెకి. హల్లెలూయా.